ఖతర్ కనీసం 28 లక్షల జనాభా కూడా లేని చిన్న ఎడారి దేశం ఇది. కానీ ప్రకృతి ప్రసాదంగా లభించిన చమురు నిక్షేపాలతో వ్యాపారం చేసి ధనిక దేశంగా ఎదిగింది. మిగతా ఇస్లామిక్ దేశాల లాగానే ఖతర్ కూడా హిందూ దేశమైన భారత్కు బద్ధ వ్యతిరేకి. తరచూ ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ సమస్య గురించి ప్రస్తావిస్తూ భారతదేశంలో ముస్లింల హక్కులు అణచివేయబడుతున్నాయంటూ గగ్గోలు పెడుతూ ఉంటుంది ఖతర్. పాకిస్తాన్ కు మద్దతిస్తూ ఎన్నోసార్లు ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు చేసింది కూడా. అలాంటి ఖతర్ ఈసారి భారత్ తో నేరుగా దౌత్య యుద్ధానికే తెరతీసింది. ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయిన ఇంజనీర్లపై గూఢచర్య ఆరోపణలు మోపి ఏకంగా ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు, ఎన్నో ట్విస్టులు, ఎట్టకేలకు డ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. ఉరిశిక్ష విధించబడిన 8 మంది మాజీ అధికారులను ఖతర్ నిరభ్యంతరంగా భారత్ కు పంపించేసింది. అయితే ఈ వివాదం పైకి కనిపిస్తున్నంత చిన్నదైతే కాదు, చాలా కాంప్లికేటెడ్. 2022లో ఖతర్ భారతదేశ మాజీ నేవీ అధికారులను అరెస్టు చేసే కంటే ముందే దీనిపై బయట ప్రపంచానికి కనిపించని ఒక భారీ కుట్ర జరిగింది. కానీ పైకి అవన్నీ కనిపించట్లేదు. ఖతర్ కుట్రను అర్థం చేసుకున్న మోడీ సర్కార్ తనదైన దౌత్య నీతితో కుట్రను ఛేదించడమే కాకుండా అనుకున్నది కూడా సాధించింది. అయితే ఇక్కడ కంటికి కనిపించని ఆ నిజం ఏంటి? భారత్ పై జరిగిన ఆ కుట్రేంటి? తెర వెనుక మోడీ టీం చేసిన దౌత్యం ఏంటి అనేది ఇక్కడ టాప్ సీక్రెట్. ఖతర్కి చెందిన ఆల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ మరియు కన్సల్టెంట్ సర్వీసెస్ అనే సంస్థ భారత నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారులని తమ సంస్థలో నియమించుకుంది. ఈ సంస్థని ఒమన్ దేశపు ఎయిర్ ఫోర్స్ అధికారి ఖేదాయిం అబ్దుల్లా అల్దెరే అనే వ్యక్తి మరికొంతమంది కలిసి స్థాపించారు. అల్ దహ్రా సంస్థ ఖతార్లోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకి శిక్షణ ఇస్తుంది. అలాగే ఖతార్లోని సెక్యూరిటీ సంస్థలకు కూడా శిక్షణ ఇస్తుంది. ఏం జరిగిందో చెప్పకుండానే 2022లో ఖతర్ పోలీసులు భారత నౌకాదళ మాజీ అధికారులని అరెస్ట్ చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటూ ఇండియన్ కాన్సులేట్ ఖతర్ అధికారులను ప్రశ్నించినా దీనిపై ఏ సమాధానమూ దొరకలేదు. 2022 ఆగస్టులో గూఢచర్యం ఆరోపణల మీద అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు ఖతర్ పోలీసులు. అంటే అరెస్ట్ చేసిన 6 నెలల తర్వాత అరెస్టుకి కారణం చెప్పారు. దీంతో భారత్ కాన్సులేట్ అధికారులు అప్పీల్ చేయడం, పిటిషన్లు ఫైల్ చేయడం చేశారు. కానీ అవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. కాకపోతే ఒక్కసారి మాత్రం భారత నౌకాదళ మాజీ అధికారులతో కాన్సులర్ జనరల్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఖతార్ అధికారులు ఆ తర్వాత ఒకే గది ఉన్న జైలు సెల్ నుండి 2 బెడ్లు ఉన్న సెల్ కి మార్చారు భారత్ అభ్యర్థన మీద. కెప్టెన్ నవదేశ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ్, కమాండర్ అమిత్ నగపాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగ్నాకర్ పాకలా, కమాండర్ సంజీవ్ గుప్తా, సైలర్ రాగేష్ వీరే అరెస్టు కాబడిన మాజీ అధికారులు. అయితే ఈ అరెస్ట్ అనేది ప్రీ ప్లాన్డ్ కుట్ర అనడానికి అనుమానాలు కాదు, చాలా ఆధారాలు ఉన్నాయి. ఒకటి, ఆల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనేది ఖతార్ దేశపు సంస్థ. మరి దీనికి విదేశీ ఉద్యోగాల అవసరం ఎందుకొచ్చిందనేది మొదటి ప్రశ్న. 2, భారతీయులు ఉన్న టీంకు డైరెక్టర్గా ఒమన్ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని నియమించడం దేనికి? 3, ఆల్ దహ్రాకు భారత నౌకాదళం అధికారులే ఎందుకు? ఖతార్కి అమెరికాతో మంచి సంబంధాలున్నప్పుడు అమెరికన్ అధికారులను నియమించుకోవచ్చు కదా? ఈ ప్రశ్నలకు గనక మనం సమాధానాన్ని వెతికితే మనకు అసలు విషయం అర్థమైపోతుంది. అన్నింటికంటే అర్థం కాని ప్రశ్న ఏమిటంటే, గూఢచర్యం చేసేంత సీన్ ఏముంది ఖతర్లో? ఒకవేళ ఉన్నా భారత్కు దాంతో సంబంధం ఏంటి? అంటే ఇదంతా కేవలం ముందస్తు ప్రణాళికతోనే ఖతార్, పాకిస్తాన్, ఐఎస్ఐ మరియు హమాస్ సంస్థలు కలిసి చేసిన కుట్ర. ఖతార్ ఆల్ దహ్రా టెక్నాలజీస్ పేరుతో కంపెనీ పుట్టక ముందు నుంచే ఇటలీ నుండి ఖతర్ సబ్మెరైన్లు కొనడానికి చర్చలు నడుస్తున్నాయి. ఖతర్ దేశం ఇటలీకి చెందిన ఫిన్ క్యాంటియరీ స్పా అనే సబ్మెరైన్ తయారు చేసే సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2020లో ఇటాలియన్ సంస్థ ఫిన్ క్యాంటియరీ స్పా సబ్మెరైన్ల నిర్మాణంతో పాటు ఖతర్ సముద్ర తీరంలో ఒక కొత్త నేవల్ బేస్ కూడా నిర్మించి ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే ఇదంతా ఆల్ దహ్రా టెక్నాలజీస్ సలహా సంప్రదింపుల మేరకే జరిగింది. ఈ ఇటాలియన్ సంస్థతో జరిగిన ఒప్పందంలో కీలక విషయాలను భారత్కు చెందిన 8 మంది నేవీ అధికారులు ఇజ్రాయెల్కు చేరవేశారు అనేది ఖతర్ ప్రధాన ఆరోపణ అయితే చేసింది. కానీ ఏ రహస్యాలను ఇజ్రాయెల్కు చేరవేశారనేది మాత్రం చెప్పలేదు. కేవలం 28 లక్షల జనాభా ఉన్న ఖతర్కు సబ్మెరైన్ల అవసరం ఏంటి? ఒకవేళ ఖతర్ సబ్మెరైన్లు కొన్నా దానితో భారత్కు సంబంధం ఏంటి? సో ఇదంతా ఒకదానికి ఒకటి సంబంధం లేని అంశాలతో కూడుకున్న ఓ వల మాత్రమే.
ఇలా భారత్పై కుట్ర చేయాల్సిన అవసరం ఖతర్కు ఏముంది? ఇక్కడే ఉంది అసలు సిసలైన $1 మిలియన్ ప్రశ్న. ఇజ్రాయెల్, భారత్ మిత్రదేశాలు కావడం, హమాస్తో యుద్ధం విషయంలో భారత్ ఇజ్రాయెల్కు మద్దతివ్వడం, ఈ రెండే ఖతర్ భారత్పై కుట్ర చేయడానికి అసలు కారణాలు. ఇజ్రాయెల్ శత్రువైన హమాస్ గ్రూప్తో ఖతర్ అత్యంత దగ్గరి సంబంధాలు కలిగి ఉంది. హమాస్ లీడర్లకు ఖతర్లో విలాసవంతమైన భవనాలు, భారీ స్థాయి వ్యాపారాలు ఉన్నమాట నిజం. ఇజ్రాయెల్కు భారత్ మద్దతు ఇవ్వడం ఇష్టం లేని హమాస్ లీడర్లు భారత్పై కుట్ర చేయించి మరీ 8 మంది నేవీ ఆఫీసర్లను అరెస్ట్ చేయించింది. ఈ ఆఫీసర్లను అడ్డుగా పెట్టుకుని భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు బలహీనపడేలా చేయడమే హమాస్ కుట్ర. ఒక్క హమాస్ మాత్రమే కాదు, అల్-ఖైదా, ISIS వంటి తీవ్రవాద సంస్థలను పెంచి పోషించిన చరిత్ర ఖతర్ దేశానికి ఉంది. సో చిక్కుముడి వీడింది. 8 మంది భారతీయ నేవీ అధికారులను అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి భారత్ మద్దతు ఉపసంహరించుకునేలా చేయటమే అసలు టార్గెట్. అలా జరగకపోతే అరెస్ట్ చేసిన అధికారులను ఖతర్ ద్వారా ఉరితీయించి పగ తీర్చుకుంటుంది హమాస్. కానీ ఇక్కడే మోదీ సర్కార్ ఖతర్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. హమాస్ కోసమో లేక పాకిస్తాన్ కోసమో కాకపోతే ISI కోసమో ఖతర్ భారత్తో కయ్యం పెట్టుకుంటే భవిష్యత్తులో ఖతర్ చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే భారత్తో ఇంత పెద్ద వివాదం మొదలైతే భవిష్యత్తులో ఖతర్కు రష్యా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ముఖ్యంగా రష్యా మరియు ఇజ్రాయెల్ దేశాలు భారత్ను అప్రతిష్ట పాలు చేస్తే చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా ఖతర్కు వ్యతిరేకంగా మరియు భారత్కు అనుకూలంగా ఈ రెండు దేశాలు పనిచేస్తాయి. ఇది ఖతర్కు చాలా ప్రమాదకరం. ఖతర్ చేసిన కుట్రకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ఇజ్రాయెల్ గూఢచర సంస్థ మొసాద్ నుంచి సేకరించి రెడీగా పెట్టుకున్నారు ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబాల్. ఈ ఇన్ఫర్మేషన్లో ఖతర్, హమాస్, పాకిస్తాన్, ISI కలిసి చేసిన కుట్రకు సంబంధించిన అనేక ఫైల్స్, ఫోన్ కాల్ డేటా వంటివి ఉన్నాయి. ఇవి బయటపడితే ఖతర్ అంతర్జాతీయంగా తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోక తప్పదు. చాలా దేశాలతో ఖతర్కు ఉన్న సంబంధాలు కూడా దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయి. మొస్సాద్ ఇచ్చిన అత్యంత రహస్యమైన ఈ సమాచారాన్ని ఐక్యరాజ్య సమితితో పాటు ఇంటర్నేషనల్ మీడియా ముందు పెడితే అప్పుడు ఖతర్ పని అయిపోయినట్టే. ఇదే విషయాన్ని మోదీ అండ్ టీం ఖతర్కు సూటిగా చెప్పారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ మరియు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఖతర్ను గజగజా వణికించింది. తన జుట్టు భారత్ చేతికి చిక్కిందన్న విషయం ఖతర్ అర్థం చేసుకుంది. ప్రపంచం విశ్వగురువుగా భావిస్తున్న భారత్తో కయ్యానికి దిగితే నష్టం తమకే అని ఖతర్కు బోధపడింది. హమాస్ వంటి తీవ్రవాద సంస్థతో పాటు ISI కోసం భారత్తో దౌత్య యుద్ధానికి దిగడం ఏమాత్రం మంచిది కాదు అని తెలిసి వచ్చింది. దీంతో పాటు మోదీ సర్కార్ ఇవ్వబోయే షాకులు ఏ రేంజ్లో ఉంటాయో ఖతర్కు అర్థమైంది. అందువలని నోరు మెదపకుండా మన 8 మంది అధికారులను వెనక్కి పంపించేసింది. ఖతర్లో మరణశిక్ష విధించబడిన ఖైదీలు వారి మాతృదేశానికి తిరిగి వెళ్లడం అనేది ఖతర్ చరిత్రలో మొదటిసారి. ఎందుకంటే ఖతర్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ భారత్ విషయంలో మాత్రం రివర్స్ జరిగింది. ఇదన్నమాట మోదీ సర్కార్ ఖతర్కిచ్చిన మాస్టర్ స్ట్రోక్. సైలెంట్ గా భారత్ ఇచ్చిన వార్నింగ్ తో ఖతర్కు భారత్ మాట వినక తప్పని పరిస్థితి వచ్చింది. భారత్ దౌత్యానికి అంతర్జాతీయంగా ఇది చాలా గొప్ప విజయమని చెప్పక తప్పదు.